హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మిగిలిన 3 విడతల డీఏ, డీఆర్ అరియర్స్‌పై ఇప్పుడే అందిన తాజా సమాచారము. సో, మనందరికీ తెలిసిందే. చాలామందికి 3 విడతల డీఏ, డీఆర్ అరియర్స్ మాత్రమే ఉద్యోగులకు డీఏ, పెన్షనర్స్‌కి డీఆర్ అరియర్స్ మాత్రమే జమ అయ్యాయన్నమాట. సో, మిగిలిన 3 విడతల డీఏ అరియర్స్ గురించిన అప్డేట్ అయితే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన ఆర్థిక అంశంపై తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. గత కొంతకాలంగా 2018 జూలై నెలకు సంబంధించినటువంటి కరువు భత్యం డీఏ మరియు 2019 జనవరి నెలకు సంబంధించిన కరువు ఉపశమనం డీఆర్ అరియర్ల బకాయిల నగదు మొన్నటి రోజున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ కావడం ప్రారంభమైంది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో కొంత ఉపశమనం లభించినట్లయింది. అయితే ఈ నగదు జమ అయ్యే ప్రక్రియలో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజారిటీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేవలం 3 విడతలకు సంబంధించిన అరియర్లు మాత్రమే వారి ఖాతాల్లో పడ్డాయి. కానీ మరికొంతమందికి అదృష్టవంతులకు మొత్తం 6 విడతలు సరిపడా అంటే దాదాపు 60 నెలల కాలానికి సంబంధించిన పూర్తి బకాయిలు జమ కావడం అయితే గమనార్హం. ఈ పూర్తి స్థాయి 6 విడతల నగదు ప్రధానంగా 2008 బ్యాచ్‌కు చెందిన ఉపాధ్యాయులకు అందినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా మనకు స్పష్టమవుతోంది. దీనివల్ల మిగిలిన ఉద్యోగులలో తమకు కూడా ఎప్పుడు పూర్తి బకాయిలు అందుతాయా అనే ఉత్కంఠత నెలకొంది. ఈ చెల్లింపుల విషయంలో మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నించగా, నిన్నటి రోజున సచివాలయానికి అధికారిక సెలవు కావడంతో అధికారుల నుండి గానీ, సంఘ నాయకుల నుండి గానీ ఎటువంటి స్పష్టమైన సమాచారం లభించలేదు. సాధారణంగా ఇలాంటి కీలక సమయాల్లో సంఘ నాయకులు అధికారులను కలిసి తాజా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు. కానీ సెలవు కారణంగా ప్రస్తుతం ఎటువంటి కొత్త డేటా అందుబాటులోకైతే రాలేదు. ప్రస్తుతం ఈ పెండింగ్ బిల్లుల యొక్క పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో నిశితంగా పరిశీలిస్తే 2019 సంవత్సరానికి సంబంధించిన మిగిలిన అరియర్స్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లోనే ఉన్నాయి. అంటే టెక్నికల్ పరంగా బిల్లులన్నీ ఆమోదం పొంది సిద్ధంగా ఉన్నాయని, కేవలం ప్రభుత్వం నుండి నిధుల విడుదల కావాల్సి ఉందని దీని అర్థం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గనక తక్షణమే మరికొన్ని నిధులను సమకూర్చుకొని, ఆ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐకు నగదు బదిలీ చేసినట్లయితే, ఈ నిలిచిపోయిన బకాయిలలో కదలిక వస్తుంది. అలా ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మిగిలిన 3 విడతల అరియర్లు కూడా త్వరలోనే అందరి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులకు భరోసా ఇస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఈ 6 విడతల బకాయిలను అందరి అందరు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించి తీరుతుందని వారు చాలా గట్టిగా అయితే చెప్తున్నారు. కేవలం సాంకేతిక కారణాల వల్ల లేదా నిధుల సర్దుబాటు వల్ల మాత్రమే ఈ ఆలస్యం జరుగుతోందని, త్వరలోనే అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగులు ఆందోళన చెందకుండా మరికొంత కాలం వేచి చూడాలి అని వారు సూచిస్తూ ఉన్నారు.